ఇటువంటి ప్రాజెక్ట్స్ చాలా తయారు చేయాలని అయితే నాకు ఉంది. అండ్ ఈ బైక్స్ అని కాదు, ఒక కార్ డిఫరెంట్ తయారు చేద్దామని అవుతుంది నాకు. దానికి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎక్స్పెండిచర్ మొత్తం పెట్టైనా సరే చేద్దామని ఉంది. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు సపోర్ట్ చేసారనుకో, అంటే ఈ వీడియో పైన మీరు 50K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, ఒక కార్ని అయితే తయారు చేయబోతున్నాం. ఆ కార్ ఎట్లుంటుంది అంటే మన స్పోర్ట్స్ కార్స్ ఉంటాయి కదా, సేమ్ దానిలాగానే ఉంటుంది. ఆ విధంగా అయితే తయారు చేయబోతున్నాము. చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, దాని మీద చాలా మనీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఈ వీడియో మీద వచ్చే సపోర్ట్ని చూసి ఫర్దర్గా ఆ కార్ని తయారు చేద్దామా వద్దా అనేది డిసైడ్ అయితే అవుతాము. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఒక బైక్ ని కనుక మీరు చూసినట్లయితే దీని ఐడియల్ సైజ్ వచ్చేసి ఇంత అయితే ఉంటుంది. దీని మీద ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ ఎంతమంది అంటే అఫీషియల్ గా అయితే 2, అన్అఫీషియల్ గా అయితే 3 అయితే పోవచ్చు. బట్ ఈ రోజు ఈ వీడియోలో మేము సంథింగ్ డిఫరెంట్ గా ఏకంగా 2, 3 కాదు 6 వెళ్ళొచ్చే విధంగా ఒక బైక్ అయితే తయారు చేయబోతున్నాము. చూద్దాం దాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, సక్సెస్ అవుతుందా లేదా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఈ వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లాంగెస్ట్ బైక్ ని తయారు చేస్తున్నాం కదా, దాన్ని తయారు చేయడానికి మనకు ఒక ఇంజన్ అయితే కావాలి, వెనక నుంచి పుష్ చేయడానికి. ఎందుకంటే దాంట్లో అదే అయితే ఉరకది. సో దానికోసం మేము ఏ ఇంజన్ యూజ్ చేస్తున్నాం అంటే యాక్టివా 5G ఇంజన్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు మన బగ్గీకి ఉంది ఆల్రెడీ ఇంజన్, దీన్నే యూజ్ చేస్తున్నాం అనమాట. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ స్టార్ట్ అవుతుందా లేదా అని అయితే చూద్దాం. ఇంజన్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. రీసెంట్ గా 2-3 వీడియోలు తీసినాం దీన్ని యూజ్ చేసి, అట్లా ఇది కండిషన్లు అవుతున్నది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంజన్ ని మొత్తం దీని నుంచి సపరేట్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాము అంటే ఈ బగ్గీకి ఇంజన్తోని ఎగ్జిలేటర్ వైర్, అంతేకాకుండా బ్రేక్ వైర్స్ కనెక్షన్ అవుతున్నాయి అనమాట. అంతేకాకుండా ఈ చాబీ దింపే అంత మొత్తం సెటప్ అవుతున్నది దీనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేయబోయే ఏంటంటే ఈ సెటప్ మొత్తం ఏదైతే ఉందో అంతా కూడా ఈ బగ్గీ నుంచి తీసేస్తున్నాం. ఈ రోజుతోని అంటే ఈ ఎక్స్పెరిమెంట్తోని అఫీషియల్లీ మన బగ్గీ వచ్చేసి డెడ్. సో ఈ యాక్సిలేటర్ కేబుల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి రిమూవ్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు మనకు దేనితోని పని అంటే ఓన్లీ ఇది ఉంది కదా యాక్సిలేటర్ ఇచ్చే, దాంతోనే పని. ఇది మొత్తం ఇప్పేయాలి. యాక్సిలరేటర్ కేబుల్ అయితే రిమూవ్ చేసినాము. నెక్స్ట్ మనం ఇప్పుడు బైక్ తయారు చేస్తాం కదా, దానికి ఇదే యూజ్ చేస్తున్నాం. మీరు చూసినట్లయితే మన బగ్గీకి ఏదైతే మొత్తం కనెక్షన్ ఉండేనో ఇంజన్తోనే, ఆ ఇంజన్ కనెక్షన్ మొత్తం కూడా తీసేసినాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏదైతే మనకి ఇంజన్ ఉందో ఇంజన్ని స్టార్ట్ చేద్దాము. అసలు ఇది స్టార్ట్ అవుతుందా లేదా అని చూద్దాం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా దాంట్లో ఎవరికి కూడా దీనికి సంబంధించిన మెకానిక్ వర్క్ అయితే రాదు. జస్ట్ దాన్ని చిన్న వర్క్స్ ఏవైతే ఉంటే అవి చూసుకుంటాం. కాకపోతే మెకానిక్ వర్క్ రాదు, ఏదైనా వైర్ అయిపోతే అది ఏడ అటాచ్ చేయాలి ఇంకా అనేది ఎవరికి తెలియదు అంత ప్రాపర్గా. సో అందు గురించి ఒకసారి టెస్ట్ చేస్తాం. ఒకవేళ అది పని చేసింది అనుకో అప్పుడు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఏ వైర్ ఎటు పెడతావు ఇప్పుడు? పెడతాను, నేను పెడతాను తెలుసు కానీ ఒక్క నిమిషం ఉండరు. ఇప్పుడు మనకు దాని ఎక్సిలేటర్ కేబుల్ ఏదైతే ఉందో అదైతే ఖరాబ్ అయిపోయింది. పాత ఒకసారి పెట్టి చూద్దాం. అదే ఎక్సిలేటర్ కేబుల్ ఏదరా. సో ఇది ఇలా ఫిట్ చేసుకుందాం మంచిగా. ఒకటి ఓకేగా తిరగాలి, ఆఫ్ ఆన్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏంటంటే ఇంజన్ యూజ్ చేసుకొని వేరే ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఆఫే ఓకే సెట్. సో ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని బగ్గీని ఇంజన్ని సపరేట్ చేసుకుందాం. సో
మీరు చూసినట్లయితే బగ్గి నుంచి ఇంజన్ అయితే మొత్తం ప్రాపర్ గా రిమూవ్ అయితే అయిపోయింది. ఇట్లా నడుతుందారా దీన్ని ఒకటి చిన్న పెట్టుకొని మినీ బైక్ చేయాలి ఒక్కడే పోసేటట్టుగా భలే ఉంటది కదా. ఓకే, ఇప్పుడు లాంగెస్ట్ బైక్ తయారు చేస్తున్నాం కదా. ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఏం తయారు చేద్దాం అంటే మినీ బైక్ తయారు చేద్దాం ఒక్కడే పోసేటట్టుగా. అవును చూసిరా అనుకో రోడ్డు మీద షాక్ కావాలి మొత్తం అట్లా తయారు చేద్దాం. ఓకే, దీన్ని సైడ్ పెట్టేసారు. దీంతో పని అయిపోయింది. ఈ బగ్గితో కూడా మన పని అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని మొత్తం సైడ్ వారిద్దాం. అరే ఆరు వైర్ చూసిపోతే ఎర్రేదన్న. బ్యాక్ సైడ్ నుంచి పుష్ ఇవ్వడం కోసం ఇంజన్ అయితే సెట్ అయిపోయింది. అండ్ ఫ్రంట్ సైడ్ దీనికి బైక్ ని మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి ఒక హ్యాండిల్ కావాలి కదా. దానికోసం ఏం సెట్ చేద్దామా అని చూస్తుంటే ఫస్ట్ సైకిల్ సెట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే కంట్రోల్ అవుతుందో కాదా అనిపిస్తుంది. సో బైక్ అంటే బైక్ లెక్కనే ఉండాలి కాబట్టి మా దగ్గర ఖరాబ్ అయిన ఒక 3-4 బైక్స్ ఉన్నాయి. అన్నిట్లలో హ్యాండిల్ మీరు చూసినట్లయితే ఇది ఒక్కటే పర్ఫెక్ట్ గా అయితే వర్క్ అవుతుంది. సో దీన్నే కట్ చేసుకొని మన బైక్ అయితే యూజ్ చేసుకుందాం. అవును, ఇప్పుడు మొత్తం తుప్పు పట్టిపోయిన వాటర్ లో మనం 3 months వరకు ఉంచినాం కదా, అదే బైక్ ఇది. ఇవన్నీ తుప్పు పట్టి ఉన్నాయి కదా మొత్తం కూడా, అసలు వెళ్తాయో వెళ్ళాయో అన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే కొద్దిగా కష్టపడితే వెళ్తుంది. దీని లోపడే ఉండగలరా అన్నాడు కట్టిన. దీని లోపలికి షాప్ వెళ్ళింది, పాము వెళ్ళింది, కుర్రమట్ట షాప్ వెళ్ళింది. సో ఇప్పుడు దీని మొత్తంలో ఈ బాడీ మొత్తాన్ని యూజ్ చేస్తలే. మేము ఏం యూజ్ చేస్తున్నాం అంటే ఇది ఉంది అది తిరిగేది, ఈ పార్ట్ వరకే యూజ్ చేస్తాం. ఇది కూడా అవసరం లేదు. జస్ట్ దీన్ని ఇడికి కట్ చేసుకుందాం, ఇడికి కట్ చేసుకుందాం. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఫ్రంట్ సైడ్ దాన్ని తీసుకుపోదాం. ఇప్పుడు దింపు వస్తుంది. తింపు చూడరా తాజాడు పనోడు కాకపోతే ఒంగోడు. యాక్చువల్లీ చెప్పానంటే మా దాంట్లో అందరికంటే మంచిగా పని చేసేటోడు వీడే చోటుగాడు. కాకపోతే వానంతా లాంగ్ ఇంకో లేడు. కట్ చేశారు దీన్ని కట్ చేసినాం అనుకో, ఈ పార్ట్ మనకు వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. మధ్యలో తయారు చేసుకోవాలి. మనకు కావాల్సిన పార్ట్ వచ్చేసి కట్ అయితే అయిపోయింది. ఎక్కుతున్నారా? ఎక్కురే. సో మనం దీన్ని యూజ్ చేసే మినీ బైక్ కూడా తయారు చేయొచ్చు. చెప్పినా కదా, జస్ట్ దీనికి దానికి అటాచ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి అటాచ్ చేద్దాం మరి అట్లా. లావటర్ అవుతుందా? లావటర్ చెప్తా. సింపుల్ చిన్న బైక్ ఇంకా పర్ఫెక్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు అదని తర్వాత వేద్దాము. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నేను మీకు చెప్పాలనుకున్నది, ఇది మొత్తం కూడా బైక్ది కదా సెటప్. కాకపోతే దీంట్లో ఫ్రంట్ వీల్ కోసం మేము బైక్ టైర్ని అయితే యూజ్ చేస్తలేము, మేము స్కూటీ టైర్నే యూజ్ చేస్తున్నాం. అరే మస్తుంది కారా, ఇవి సంథింగ్ డిఫరెంట్ గా కనబడుతుంది. పెద్ద రేక్ కింద చిన్న టైర్ ఉండే వరకు అలా. సో ఇదే టైర్ మీద మనం తయారు చేయబోయే 6 seater లాంగెస్ట్ బైక్ ఏదైతుందో అదే వర్క్ అయితే. అరే పనవేరా, మేము ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయగానే వారం స్టార్ట్ అయిపోయింది. లేకుంటే ఫస్ట్ ఒక మినీ బైక్ తయారు చేసి కొద్ది దూరం నింపి తర్వాత లాంగెస్ట్ బైక్ తయారు చేద్దాం అనుకున్నాం. కాకపోతే అంత టైం లేదు. ఇక పోన్రా ఇంతకుముందుకు ఒకసారి ఎక్స్పెరిమెంట్లో మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, ఇప్పుడు దాని నుంచి మేము నేర్చుకున్నాం కదా, ఈ ఎక్స్పెరిమెంట్లో మిస్టేక్ కాదు. అదేంటి అంటే దీని టైర్ని కనుక ఒకవేళ మనం గిట్లా ఫిక్స్ చేసినాం అనుకోండి, వంకర దానికి బరాబర్ హైట్ ఉండాలని చెప్పేసి మేము బిగ్గెస్ట్ మిస్టేక్ అయిపోతుంది. ఎక్స్పెరిమెంట్ మొత్తం ఫెయిల్ అవుతుంది. కానీ దీన్ని ఎట్లా ఫిక్స్ చేయాలి చెప్పన్నా? ఇట్లే ఉండాలి, ఖచ్చితంగా ఇట్లే ఉండాలి. ఒకవేళ ఇట్లుండే ప్లేస్ ఇట్లా ఫిక్స్ చేసినాం అనుకో, ఒక్కసారి గుంజుకోపోతుంది, ఎలానో కలర్ చూస్తాం. మేము రోడ్ మీకు దిగి ఫుల్ స్పీడ్లో షెట్లా కురికినాం. లారో ఏదైనా వస్తే వేసుకపోతుండే. సో అసలు కావద్దు అని చెప్పేసి ఇట్లా స్ట్రైట్ గా ఫిక్స్ చేసుకోవాలి. సరిగా అట్లయితే హ్యాండిల్ కంట్రోల్ అవుతుంది. అదగంట అయిపోబట్టి అది లాస్ట్ చూస్తుంది బ్రేక్ది. అది కూడా కాదు ఇప్పేది అద్దం. ఏది అది అద్దంది. అద్దందే చెప్తాను నేను. నేను అద్దందే చెప్తాను. అది వెవ్వద్దు, మొత్తం అన్ని తీసేయాలి, కవర్ చేయాలి. కవర్ ఎత్తున వెళ్ళా చిన్న.
స్క్రూలు వచ్చేసి గాయస్ చాలా కొత్తగా ఉన్నాయి కదా, మా దగ్గర పాత స్క్రూ డ్రైవర్ ఉంది. సో దీంతో ఆ కొత్త నట్లు అయితే వస్తలేవు. సో అందు గురించి ఏం చేస్తామంటే కోసేస్తాం. బాగానే కొత్తగా ఉన్నాయి. కొత్త నట్లు పాత స్క్రూ డ్రైవర్. వెనక నుంచి వెళ్ళి పుష్ చేయనీకి ఇంజన్ రెడీ ఉన్నది, ముంగట కంట్రోల్ చేయనీకి ఈ హ్యాండిల్ కూడా రెడీగా అవుతున్నది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆ ఇంజన్కి దీనికి అటాచ్మెంట్ అయితే వేసుకోవాలి. సో దానికోసం మన దగ్గర హెవీ పైప్లు అయితే ఉన్నాయి, ఆ హెవీ పైప్లను యూజ్ చేస్తున్నాము. సో వీటిని యూజ్ చేసి మంచిగా ప్రాపర్ బందోబస్తు వెల్డింగ్ అయితే కొట్టుకుందాం. ఇది సరిపోతాయారా కర్ర పైపులు? 2x2 మొత్తం ఫుల్ హెవీ పైపులు ఇవిగా. సో వీటిని యూజ్ చేస్తున్నాం. మనము రీసెంట్గా తయారు చేసినాం కదా హెలిప్యాడ్, దాంట్లో యూజ్ చేసిన పైపులు ఇవి. బాగా పెద్ద గారా, మీరు చూసినట్లయితే మన బైక్ వచ్చేసి ఇంత లెంతీ ఉంటుంది. దీంట్లో పెట్రోల్ బాగుంది, ఒకవేళ ఆయన వెల్డింగ్ ఇంకా పేలింది అనుకో, లేనిదో తలకాయ నొప్పి. ఇప్పటిదాకా వెల్డింగ్ వచ్చిన పార్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మొత్తం కూడా మన బైక్ బాడీ అన్నమాట. హెవీ పైప్స్ని యూజ్ చేసి తయారు చేసినాము. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా దీనికైతే అటాచ్ అయిపోతుంది. ఇట్లా దీనికి అటాచ్ అయిందనుకో ఒకసారి, సో మనకు పుష్ అనేది దొరుకుతూనే ఉంటుంది. ఫ్రంట్ సైడ్లో మనం దీన్ని అయితే అక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇంజన్తో కనెక్ట్ చేసుకున్నాం. బాడీ మొత్తం రెడీ అయిపోయింది, బ్యాక్ సైడ్ కూడా అటాచ్ అయిపోయింది. సో ఇప్పుడు బాడీకి మేము ఫ్రంట్ ఇది హ్యాండిల్ సెటప్ అయితే రెడీ చేస్తున్నాం, వెల్డింగ్ కొడుతున్నాం బందోబస్తు. ఒకసారి ట్రయల్ అయితే వేస్తున్నాము, నడుస్తుంది అని. అరే దారా రాగ్యా, ఫస్ట్ ట్రయల్ అయితే పోతుంది. రాముగా రెడీయా? రెడీ. ఏదిరా మీ స్టార్ట్ స్విచ్ ఏదిరా? కింద పడేస్తుర్రా? ఎవరు పడుతురు? మీరే. బ్రేక్ పడరా, కాలు మీదికే ఉన్నా. మంచిగా పని చేస్తుంది. అవురా ఈ పీడికని కాలు మీద పెట్టుకొని పోతాం మంచిగా. ఓకే ఓకే పోతుంది. మలుపుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నది, పోవుడు పరంగా అయితే నో టెన్షన్, ఆరాంసే పోతుంది. పని మలుపుకోరా బాబాయ్, దూరంకించానే. అందరు కాళ్ళు మీదనే ఉన్నాయి.
ఎక్సలేటర్ ఏమో నా చేతులు ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసి ఒకసారి నేనైతే డ్రైవ్ చేస్తున్నా, చూద్దాం ఎట్టుంటుందని. డ్రైవ్ చేసుడు ఏం లేదు అసలు, యాక్చువల్ చెప్పండి డ్రైవ్ చేస్తూ వెనకనే ఉన్నట్టు. వెళ్ళా ఎక్సలేటర్ బాగా ఎక్కిన ఇష్టపెట్టి దుంకుతా మరి. ఎటో పిక్తుందేమో లేవు గమ్మదని తిత్తుంది ముంగట ఉంటే. ఎట్లా ఎటో పోతుందేమో అజ్జా గట్ల పోతుంది. మరి అర్థమైందా? మనం కంట్రోల్ చేసేది కోతలేదు. రాయిరా గమ్మ కనిపిస్తుంది పోతుంటే. దీని కంట్రోలింగ్ సంథింగ్ డిఫరెంట్ ఉంది. ఎప్పటిదాకా ఇట్లా డిఫరెంట్ ఉంటుంది అంటే మనకు యాక్సలరేటర్ బ్రేక్ అక్కడ ఉన్నాయి కదా, అవిటిని తీసుకొచ్చుకొని ఇక్కడైతే ఫిక్స్ చేసుకోవాలి. అవి ఇక్కడికి వచ్చినాయి అంటే కంట్రోలింగ్ మొత్తం మన హ్యాండ్స్లోకి వస్తాయి కదా, అప్పుడు కరెక్ట్ దీని ఆపరేటింగ్ అయితే వచ్చు. ఇప్పుడు అక్కడ నుంచి ఆపరేట్ చేసే వరకు కొద్దిగా ఆమా ఉన్నది. సరే గ్యాలరీ తీసుకొని అవిటిని కనెక్ట్ చేసుకుందాం పారి. ఇప్పుడు మనం చేయబోయే నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఏంది అంటే దీంట్లో బ్యాక్ సైడ్లో ఉన్న యాక్సలరేటర్ అంతేకాకుండా బ్రేక్ని అయితే ఫ్రంట్ తీసుకోబోతున్నాము. దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే మన దగ్గర ఆల్రెడీ ఉన్నది ఇదే, కాకపోతే ఇరిగిపోయింది ఇదే. సో అందు గురించి దీన్ని తీసేస్తున్నాయి మొత్తమే. దీన్ని తీసేసి సైడ్ పెట్టేద్దాము. ఇప్పుడు వీళ్ళు వస్తుంది కదా ఇంకోటి కొత్త కేబుల్ తీసుకొచ్చినాము, ఈ కేబుల్ దీనికి అటాచ్ చేద్దాం. ఊరిని మొత్తం రాలేదేందిరా, అయిపోయింది ఇక మెల్లమెల్లగా బైక్ మెకానిక్ వర్క్ కూడా వచ్చేసింది. కొన్ని రోజుల తర్వాత ఇక షాప్ పెట్టాలి, ఇలా కరెక్ట్ ఫిక్స్ చేసుకున్నాం. ఇక ఇప్పుడు దీంట్లో మనకి ఏదైతే కేబుల్ వచ్చిందో ఈ కేబుల్ ఇక్కడ నుంచి ఎక్కడ దాకా వస్తుంది అంటే ఇక్కడ దాకా వస్తుంది. మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకుని అక్కడ దాకా తీసుకోవాలి. మనకు కేబుల్ వైర్ లెంత్ కావాలి కాబట్టి ముంగటికే వెనక దాకా లెంత్ పెంచుకుంటున్నాము. వేరే ఒక కేబుల్ తీసుకొచ్చినాం, దీన్ని అటాచ్ చేసుకుంటున్నాం. వెళ్ళింది అరట. మన యాక్సలరేటర్ వైర్ ఏదైతే ఉందో దానికి ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ నేను చూపెట్టినా కదా, మొత్తం అటాచ్మెంట్లు అయితే వేసుకున్నాము. ఇవాళ యాక్సలరేటరీ ఇది పోతుంది, ఇది చూడరు మీరు ఇక్కడ. ఆ యాక్సలరేటరీ ఇటు సైడ్ మళ్ళీ ఇటు సైడ్. సో ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాం. ఈ కేబుల్ ఏదైతే ఉందో మొత్తం కూడా బయటనే ఉంటుంది, దీన్ని మొత్తం ఏం మాస్క్ వేసుడు ఏం లేదు. కనెక్షన్ అయితే మొత్తం కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి యాక్సలరేటర్ ఇచ్చిన అనుకోండి, వెనక వచ్చేసి వర్క్ అయితే అవుతుంది. వెనకవో మొత్తం వెనకవో. ఓకే తిరుగుతుందా? యాక్సలరేటర్ ఏదైతే ఉందో అది వచ్చేసి సెట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకు కావాల్సింది బ్రేక్. ఇప్పుడు బ్రేక్ వైర్ కూడా సేమ్ అదే విధంగా మనం ఎక్స్టెండ్ అయితే వేసుకుందాం. బ్రేక్ కోసం కూడా సేమ్ టు సేమ్ ఇంతకుముందుకు ఏ విధంగా అయితే కొత్త కేబుల్ అటాచ్ చేసుకున్నామో పర్ఫెక్ట్ వర్క్ అనికి, బ్రేక్ కోసం కూడా కొత్త కేబుల్ అయితే తీసుకొచ్చుకున్నాము. సో దీన్ని మంచిగా టైర్కి అటాచ్ చేసుకుందాం. మనకి ఏది ఉన్నా సరే లేకున్నా సరే, యాక్సలరేటర్ కూడా కొద్దిగానే ఉన్నా సరే కానీ బ్రేక్ మాత్రం పర్ఫెక్ట్గా పట్టాలి. ఎందుకంటే రీసెంట్గా జరిగిన వీడియోల సిచ్యువేషన్స్ మీరు చూసి ఆల్రెడీ చెట్ల కురికింది, కింద పడ్డది అదంతా. సో అందు గురించే బ్రేక్ అయితే మంచిగా ఫిట్ చేసుకుంటాం. ఇక్కడదేనా అరేది? అక్కడ దిక్కుదా? ఇక్కడదే క్లచ్ ఉంటది కదా.
బ్రేక్ పెడతాం. ఆ? ఇప్పుడు నేను చెప్పిన ఎన్నాడు కదరా, ఏమన్నారా అలా డౌట్ వచ్చినా మీకు ఇది? వాడు అన్నాడు. వాడు అంటే ఇది ఎందుకు అన్నాడు. మనకు అవసరం లేదురా అంతా, క్లచ్ అనేది ఇప్పుడు బ్రేక్ అవుతుంది రా అని చెప్పిన. అందుకనే బ్రేక్ అయితే ఇవ్వా అంటాడు మెల్లగా. అమ్మా ఇప్పుడు మీరు చూసినట్లయితే వర్షం వస్తుంది కదా, వర్షం వస్తే ఆగుదాం అనుకోకండి. ఎటువంటి దీన్ని ఫినిష్ చేయవలసిందే ఈరోజు. మంచి ఆరామ్సే బ్రేక్ కూడా ఫిక్స్ అయిపోయిందా, బ్రేక్ కూడా సెట్ అయితే అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఒక ఎక్స్టెండెడ్ వైర్ వేసుకోవాలి. మెయిన్ అసలు నాకు ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయబోయే ముందు మైండ్లో మొత్తం ఏముండే అంటే ఈ యాక్సలరేటర్ని బ్రేక్ని అక్కడ దాకా ఎక్స్టెండ్ ఎట్లా చేసుకోవచ్చా అని ఒక థాటే ఉండే. సో ఫైనల్లీ దానికి సొల్యూషన్ అయితే దొరికింది. ఎక్స్టెండెడ్ వైర్లను తీసుకొచ్చి మంచిగా చేస్తాను ఇక. డ్రైవర్ కూర్చోవడం కోసం కావచ్చు, అంతేకాకుండా వెనక ప్యాసింజర్ కూర్చోనికి కావచ్చు, మొత్తం సీట్లు అయితే కొడుతున్నాం బందోబస్తుగా. సీట్లు కూడా నార్మల్ కుర్చీలు, అంతేకాకుండా సైకిళ్ళ మీద ఉండేవి కాదు, కుర్చీలు తయారు చేసిన పైపులతో అవే కొడుతున్నాం డైరెక్ట్. ఇప్పుడు వచ్చేసి మొత్తం అన్ని సెటప్ చేసిన తర్వాత ఇంకొకసారి అయితే డ్రైవ్ చేస్తున్నాం, చూద్దాం ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. అరే ఆడి వెనక మీరు ఎక్కువ ఈయన ఎక్కువ స్టార్ట్ చేయరా మెల్లగా. రాడే 1 2 స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. బ్రేక్ కూడా నా చేతిలో మంచిగా ఉంది, కంట్రోలింగ్. కాళ్ళ అంతలో పోతున్నా పోనీ. కాదురా, ఇది మలుపుతో ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ టైర్ మలుగుతున్నట్టు అనిపించలేదు, వెనక టైర్ మలుగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఏటో పోతున్నట్టు అనిపిస్తుంది, ఆ స్ట్రేట్ పోతున్నట్టు అనిపించలేదు, గమ్మత్ అనిపిస్తుంది. బాబాయ్గా పడుతున్నది నాకేం తెలియదు. వెనక ఇది డ్రైవింగ్ కొద్దిగా ప్రాక్టీస్ కావాలి. ఇప్పుడు ఓకే తెలుస్తుంది, ఇప్పుడు జరిగే నడిపినా కొద్ది. ఎడిది ఇక్కడ మలుపుతో ఎట్లా అనిపిస్తుంది చెప్పన్నా ఫీలింగ్? వెనకటైర్ మలుగుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే స్పీడ్ పోతే మంచిగా ఉందా? ఎక్కువ మీరు ఎక్కువ అస్సలు బాగా సెట్ అయింది, మస్తు ఉంది. ఇప్పుడు అందరం పోతున్నాం. అరే అందరు ఎక్కడికి మంచిగా పోతుందిరా. జీరో కట్టు అందరు ఎక్కడికి మంచిగా పోతుంది. ఇవరిదాకా ఒక్కరు ఉన్నప్పుడు అంతగానో మంచిగా ఆపరేట్ కాలేదు. అందరు ఎక్కడికి మంచిగా ఆపరేట్ అవుతుంది. కాలు మీద పెట్టుకోరు అందరూ, ఓకేనా? ఇది నడపని
అంటే మెయిన్ ఏంది అంటే మలిపినప్పుడు కింద పడ్డట్టు అవుతుంది. అప్పుడు భయపడద్దు, కాలు మీద పెట్టుకొని ఆరామ్సే వచ్చి పడతలేదు. బాగా లెంత్ ఉండే వరకల్లా మనకు పడుతున్నట్టు అనిపిస్తుంది. అదే ఒక్క చేంజ్మెంట్ దీంట్లో, స్పీడ్ పోతాయో. అవుతలేదురా కాలు పెట్టుర్రా. సెట్ అయింది, బ్రేక్ పని చేస్తలేదురా. సెట్ అయింది. ఆ పట్టురా, చైన్ పట్టురా, కాలు పెట్టురా. కాలు అవ్వలు పడుతున్నారా? మరి జింగిడిగాలు మీరు అవుతలేరు అంటే బ్రేక్ పడతారా, కాలు పెడుతుర్రు. అదే తల మీద అయిపోతాయా? మరి అవతలేరు అంటుండు గంతే. బ్రేక్ ఏ మాట కామాట చెప్పండి అంటే పర్ఫెక్ట్ ఉన్నది. కాకపోతే ఇంత లెంత్ వెహికల్ ఎప్పుడు నడిపేలేగా, 2 వీలర్ కొద్దిగా ఆగమాగం అవుతుంది. మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం ఎక్కడికైనా మలిపినాం అనుకో, దీన్ని ఎట్లా అనిపిస్తుంది అంటే వెనక టైర్ మలుగుతుంటే అనిపిస్తుంది, ముంగ టైర్ మలుగుతుంటే అనిపించలేదు. ఆ ఫీల్ వల్ల కింద పడతామేమో అని భయం అవుతుంది. ఇప్పటి వరకు పర్ఫెక్ట్గా వర్క్. ఇది వచ్చేసి ఓన్లీ రా మాత్రమే. దీన్ని ఇంకా మోడిఫై చేసి రేపు రోడ్డు మీకు అయితే తీసుకోబోతున్నాం. అంతేకాకుండా పబ్లిక్లో దీన్ని దింపి పబ్లిక్ రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేయబోతున్నాము. టాప్ స్పీడ్ ఎంత పోతుంది, ఏం కథ మొత్తం కూడా రేపైతే క్యాలిక్యులేట్ చేద్దాం. మంచి రోడ్డు మీకు తీసుకెళ్ళి సో రేపైతే కలుద్దాం. 24 hours కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన 6 సీటర్ లాంగెస్ట్ బైక్ వచ్చేసి ఈ రోజు వచ్చేసి గాయ్స్ మన లాంగెస్ట్ ఎవర్ బైక్ మేకింగ్ లో డే 2లో మీరు చూసినట్లయితే దీన్ని రోడ్ పైకి అయితే తీసుకొచ్చేసినాము అండ్ రోడ్ మీద డ్రైవింగ్ అయితే చేయబోతున్నాము. ఈ రోడ్ వచ్చేసి కొద్దిగా కంజెస్టెడ్ ఉన్నది, అందుకనే ఎక్కువ మంది మీరు ట్రావెల్ అయితే చేస్తలేం, నలుగురం మాత్రమే పోతున్నాము. ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ పోయిన తర్వాత ఒక రోడ్, పెద్ద రోడ్ వస్తుంది, అక్కడ ఎక్కువ వెహికల్స్ కూడా రావు, ఆరామ్సే మనం వీడియో షూట్ చేసుకోవచ్చు. సో అక్కడి వరకు ఆరామ్సే మెల్ల నలుగురం ఎక్కి పోతున్నాం. ఇక నలుగురం కాదు, 5గురం. ఈరోజు వచ్చేసి పర్ఫెక్ట్ గా రోడ్ పైన ఇదైతే వర్క్ అయితే అవుతుంది. నోటేషన్ తాజ్గా 2 వీల్ 6 సీటర్ పని ఏం కాదు, పని ఆరామ్సే అవుతాయి. షాక్ అబ్జర్వర్లు ఉన్నాయి కదా, నో టెన్షన్. రైట్ సైడ్ వాళ్ళు ఇప్పుడు ముంగట ఒకటి టర్నింగ్ అవుతున్నది, చూద్దామా టర్నింగ్ దగ్గర మలుగుతా లేదా అని. 2 వీల్ 4 సీటర్ 5 సీటర్ 5 సీటర్. ఎందుకు కొడుతుర్రు అట్లా? భయం నేను గిద మంచిగా పోతుంది, బ్రేక్ లేదు, బిందాస్ పోతుంది. ఏదేమైనా పర్ఫెక్ట్ రెడీ అయింది, ఆరామ్సే పోతుంది, స్మూత్ గా. మనం వేరే బైక్స్ పైన ఏ విధంగా అయితే పోతామో అట్లే పోతుంది. రియాక్షన్స్ మాత్రం చాలా క్రేజీ వస్తున్నాయి, మస్తు అనిపిస్తుంది.
ఏదేమైనా చాలా రోజుల తర్వాత ఇటువంటి ఒకటి వెహికల్ తయారు చేసినాం కదా, సక్సెస్ అయింది, మస్తు అనిపిస్తుంది. మీరు కూడా చీడికే అందాక ఎంతమంది పోను 6 మొత్తం ఎక్స్పెరిమెంట్ వచ్చేసే. అరే ఘోరంగా స్పీడ్ అయింది. రేసింగ్ తక్కువ బాగా అయిందిరా ఇప్పటికే. కుక్కలు రే, అరే తాజా ఎక్సలెటర్ అయితే కుక్కలు ఉన్నాయి. దీన్ని ఎవరు చూసినా సరే రియాక్షన్ మాత్రం మస్తు వస్తున్నాయి. అసలు ఇటువంటి బండ్లు లేడా కనబడే అందరు షాక్ అవుతారు. ఏదో అరే ఏం దాక్కున్నారు, అందరు షాక్ అవుతారు. అంటారు. ఇప్పుడు ఫస్ట్ ఎవర్ మనం ఒక స్పీడ్ బ్రేకర్ అయితే ఫేస్ చేయబోతున్నాము. చూద్దాం స్పీడ్ బ్రేకర్ కింద ఆంతదా లేకుంటే స్పీడ్ బ్రేకర్ ని దాటుకొని పోతా, ఏం జరుగుతుందని చూద్దాం. మెయిన్ ఇరిగిపోయేది ఆగిపోయేది మొత్తం ఆ స్పీడ్ బ్రేకర్ల కానీ. ఇప్పుడు ఇంకొక ఛాలెంజ్, టర్నింగ్ మలుగుతో లేదా అనుకున్నాం, మంచిగా మలుగుతుంది. దగ్గర 4-5 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి వచ్చినాము మన ఈ లాంగెస్ట్ ఎవర్ బైక్ ఏదైతే ఉందో దీనిపైన. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇప్పటిదాకా 5 వచ్చినాం కదా, ఇప్పుడు 6 అయితే పోతున్నాం దీని మీద. ఒకవేళ 6 మెంబర్స్ పోనీకి ట్రై చేసినట్లయితే ఇది పాసిబుల్ అవుతుందా లేదా, ఇరిగిపోతుందా, అసలు ఏం జరుగుతుంది అని అయితే చూద్దాము. బైక్ని చూసిన తర్వాత రియాక్షన్స్ మాత్రం క్రేజీ వస్తున్నాయి. ఎట్లుందే, మంచిగా ఉందా? హైలైట్ ఉంది. మళ్ళీ వచ్చినప్పుడు ఆపుతున్నట్టుగా వచ్చినాం. ఆరు సీట్ల బండి స్పీడ్ మనం ఎక్సలరేటర్ ఇచ్చినంత కాదు కాదు, అది స్కూటీ. మలుడిగా దూరంగా మలుపుకోవాలి, లారీ మలిపినట్టే.
ఇక మేమే ఆరుగురం. ఆరుగురు మేమే వేసినాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత క్రేజీ రియాక్షన్ వచ్చాడు. రైలట కాదా దేని లెక్కున్నది ఇది 300 బండి. నాలుగు టైర్లు అది కంట్రోల్ చేయాలి, మాకు నడప రావాలి. కూర్చో నడుపు ఫ్రీ పెట్టలే మంచిగా ఉందా లేదా? ఏదేమైనా రియాక్షన్స్ మాత్రం చాలా క్రేజీ వచ్చినాయి. ఇప్పటి వరకు ఏది తయారు చేసినా ఇంత రియాక్షన్స్ అయితే రాలేదు. ఫుల్లీ సాటిస్ఫైడ్. అరే పక్కుంది రా మెల్లారా, ఫుల్లీ సాటిస్ఫైడ్. మస్తు అనిపించింది. సో మొత్తానికి గైస్ మేమందరం కష్టపడి ఒక 1 డే టైం తీసుకొని తయారు చేసిన 6 సీటర్ బైక్ అయితే ఇది ఎట్లా అనిపించిందో మీకు కామెంట్ అయితే వేయరే. చూసే వాళ్ళకైతే చాలా మందికి చాలా క్రేజీ అనిపించింది, ఎందుకంటే వాళ్ళ రియాక్షన్స్ చూస్తేనే మాకైతే అర్థమైంది. ఇటువంటి ప్రాజెక్ట్స్ చాలా తయారు చేయాలని అయితే నాకు ఉంది. అండ్ ఈ బైక్స్ అని కాదు, ఒక కార్ డిఫరెంట్ తయారు చేద్దామని అవుతుంది నాకు. దానికి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది. ఆ ఎక్స్పెండిచర్ మొత్తం పెట్టైనా సరే చేద్దామని ఉంది. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు సపోర్ట్ చేసారు అనుకో, అంటే ఈ వీడియో పైన మీరు 50K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, ఒక కార్ని అయితే తయారు చేయబోతున్నాం. ఆ కార్ ఎట్లుంటుంది అంటే మన స్పోర్ట్స్ కార్స్ ఉంటాయి కదా, సేమ్ దానిలాగానే ఉంటుంది. ఆ విధంగా అయితే తయారు చేయబోతున్నాము. చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, దాని మీద చాలా మనీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయరు. వీడియో మీద వచ్చే సపోర్ట్ని చూసి ఫర్దర్గా ఆ కార్ని తయారు చేద్దామా వద్దా అనేది డిసైడ్ అయితే అవుతాము. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. బైక్ ఎట్లుందో కామెంట్ అయితే ఖచ్చితంగా.